హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. తెలంగాణ వంటిల్లో బిర్యానీ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే నోటికున్న తుప్పు కూడా వదిలిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. వన్స్ ట్రై చేయండి. ఇది మనము కారం రైస్. మీకు మిగిలిపోయిన అన్నంతోటైనా ఇలా ఫ్రెష్ రైస్ తోటైనా దేనితోటైనా చేసుకోవచ్చు. కారం పొడి 2 స్పూన్స్ వేసుకున్నాను నేను 1 గ్లాస్కి. 1 గ్లాస్ రైస్ అంటే మీకు 1/2 కేజీ. ఈ కారంలో ఉప్పు కలుపుకున్నాను. మనకు రైస్కు సరిపడా కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి మన ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేను మినపప్పు, శనగపప్పు, పల్లీలు తీసుకున్నాను తాలింపు కోసం. ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి కూడా మనము స్కిప్ చేసుకోవచ్చు. ఓన్లీ ఆవాలు జీలకర్ర వేసి కూడా ఈ పాన్ పెట్టుకొని పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, పసుపు 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఆలోపు మనము రైస్ను పొడి చేసుకుందాం. దీనికి లిడ్తో క్లోజ్ చేసి అన్నాన్ని మనం పులిహోర గద కలుపుకుంటాం కదా, అలా మొత్తం రైస్ కంతా ఈ కారంలో కలిపేసేయాలి. పోపు అయితే మనకు ఫ్రై అయిపోయింది. అన్నంకు అంతా కారం పట్టించేసాను. ఇప్పుడు పోపులో వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేడి కావాలి. ఒక్కసారి రైస్ అంతా నీట్గా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో యాడ్ చేసుకొని రెడీ అయిపోయింది. కారం అన్నం రెడీ అండి. మీకు ఎంతమందికి నచ్చింది? మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఎప్పుడు బిర్యానీ కాకుండా ఇలా అప్పుడప్పుడు ట్రై చేయండి. మనము మిగిలిపోయిన అన్నంతోటైనా, కూరగాయలు లేనప్పుడైనా, నెక్స్ట్ ఇలా సింగిల్గా ఉన్నప్పుడు కూరలు ఏం చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా చాలా బాగా యూస్ అవుతుంది. అదేవిధంగా టేస్ట్కు టేస్ట్ అండ్ మనకు వెజిటేబుల్ లేనప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు ఎవరైనా ఇలా చేసుకుంటారా? మీ దగ్గర ఉల్లిపాయ నంజుకొని తింటుంటే భలే కమ్మగా ఉంది. చాలామంది బిర్యానీ అడుగుతుంటారు కదా, అది పక్కన పెట్టేసి వీక్లీ వన్స్ ఈ ఫుడ్ అయితే అడుగుతారు. అది నా గ్యారంటీ, అంత టేస్టీగా ఉంది. ఇది మా హస్బెండ్ నుంచి నేను నేర్చుకున్న రెసిపీ అండి. మీరు మీ హస్బెండ్ నుంచి ఏదైనా రెసిపీ నేర్చుకున్నారా ఉంటే చెప్పండి. వేడిగా తింటే మాత్రం టేస్ట్ వేరే లెవెల్లో ఉందండి. అంత యమ్మీగా, అంత టేస్టీగా ఉంది. మనకు ఈజీగా అయిపోతుంది, మంచి టేస్ట్లో ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ వెళ్తూ ఈ వీడియోకు ఒక లైక్ చేసి వెళ్ళండి.